దిల్ రాజు, శరీష్, లక్ష్మణ్ ఈ సంస్థకి నాకు ఒక అనుబంధం. ప్రజలకి, జనాలకి, ప్రేక్షకులకి విలువలున్న సినిమాల్ని ఇస్తూ ఒక గుర్తింపు పొందేటువంటి ఒక మంచి మనసున్న సంస్థ ఇది. అండ్ అందుకే నాకు దిల్ రాజు అంటే చాలా ఇష్టం. అందరూ అడుగుతారు, ప్రకాష్ దిల్ రాజు సినిమాలు మాత్రం 20 రోజులు అంటే 20 రోజులు ఎందుకు అక్కడ ఉంటాడని. నాకు ఈ సస్నమానం భవతి కానీ, సీతారాం శ్రీనివాస కళ్యాణం కానీ ఎలా అంటే, మా నాన్న అమ్మ ఊరున్నట్టు నేను అమలాపురం గోదావరి ఒడ్డున వెళ్ళడం, అక్కడి నుంచి వచ్చేటప్పుడు అనుభవాలు మాత్రం కాదు, అక్కడున్న ఒడియాలు నా ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు పచ్చళ్ళు నా ఇంట్లో ఉన్నాయి, అక్కడ మంచాలు రాజుగారు నన్ను పంపించారు. అంటే ఎక్కడో నా పల్లెటూరికి వెళ్ళి అక్కడ బ్రతికి వచ్చినట్టే. ప్రాబబ్లీ నాకు థ్యాంక్స్ ఫర్ దిల్ రాజు అండ్ సచ్ డైరెక్టర్స్. You, Rashi Khanna, I was surprised. Ante the nuances, tanakunna commitment, tanakunna opika. చాలా చాలా పెద్ద పెద్ద సీన్స్ నితిన్ చెప్తూ ఉన్నాడు. బట్ తను ఉంటూ నాకు చాలా నచ్చిందంటే ఒక సీన్లో, అంటే ఈ సినిమా ఎలా ఒక క్యారెక్టర్ని దాటి బంధాలు ఉన్నాయంటే, చాలా పెద్ద డైలాగు నితిన్ది. అలా చూస్తూ ఉండు, సో క్యూట్ హీఈస్ డూయింగ్ ఇట్ సో వెల్. నితిన్ దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తున్నాం ఫస్ట్ ఫిల్మ్ దిల్ రాజు గారి సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్, వెరీ మెచ్యూర్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ కథ విని ఇంత పెద్ద పాత్రని ఈయన మొయ్యగలడా అనే ఒక అనుమానం నాలో ఉండింది. అండ్ నేను నా డైరెక్టర్కి కూడా చెప్పాను. బట్ ఆన్ ద సెట్స్, క్లైమాక్స్ చేసేటప్పుడు కానీ ఇంకో విషయం కానీ ఆయన తీసుకున్న ఇది ప్రతిసారి ఎవ్రీ సీన్ ఐ సెడ్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. ఏ సపోర్ట్ లేకుండా అండ్ దట్ కమిట్మెంట్, అండ్ 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆ కసి అండ్ సో మచ్ ఆఫ్ మెచ్యూరిటీ టు సీ ఇన్ యూ. అండ్ డెఫినెట్లీ ఇది శతమాన భవతులు శర్వాకి ఎలా ఒక ఇంకో లార్జర్ అండ్ బిగర్ ఆడియన్స్ వచ్చారో అలాంటి ఒక ఫ్యామిలీ హీరో అవబోతున్నావు నువ్వు. అండ్ వండర్ఫుల్ ఫర్ దాట్. ఒక సినిమాని నిండు మనసుతో చేశారు. అండ్ ఐ విష్ ఎవ్రీబడి ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.